హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు విహెచ్ వర్మ ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ముందు సబ్స్క్రైబ్ చేయండి. నేను ఎందుకంటే చేయమనేది కొత్త వీడియోలు ఏమైనా మనం అప్లోడ్ చేస్తే ఫస్ట్గా మీకు రావటం అనేది జరుగుతుంది. సో దాని గురించి సబ్స్క్రైబ్ చేయమంటున్నాను. అదేవిధంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, 5/10/2024 శనివారం స్వాతి నక్షత్రం నడుస్తుంది. సో అదేవిధంగా శుక్లపక్షం నడుస్తుంది. 5/10/2024 శనివారం స్వాతి నక్షత్రం నడుస్తుంది. సో అదేవిధంగా శుక్లపక్షం నడుస్తుంది. సో ఈరోజు విన్నయ్య కలర్స్, అదేవిధంగా లాసయ్య కలర్ చూద్దాం. స్వాతి నక్షత్రంలో విన్నయ్య కలర్స్, అదేవిధంగా లాసయ్య కలర్ చూద్దాం. ముందుగా విన్నయ్య కలర్ చూసినట్లయితే నెమలి, నల్ల డేగ, పింగళ, పసిమి కాకి, పసిమి కోడి. విన్నయ్య కలర్ చూసినట్లయితే నెమలి, నల్ల డేగ, పింగళ, పసిమి కాకి, పసిమి కోడి. సో ఫ్రెండ్స్, విన్నయ్య కలర్స్ ఈ విధంగా ఉన్నాయి. అదేవిధంగా లాసయ్య కలర్ చూసినట్లయితే డేగ, తెల్ల డేగ, ఎర్ర గౌడు, నల్ల కాకి, నలుపు పొడల కోడి, శుద్ధ కాకి. లాసయ్య కలర్ చూసినట్లయితే డేగ, తెల్ల డేగ, ఎర్ర గౌడు, నల్ల కాకి, నలుపు పొడల కోడి, శుద్ధ కాకి. సో ఫ్రెండ్స్, లాసయ్య కలర్స్ ఈ విధంగా ఉన్నాయి. అలాగే మనకి నక్షత్రం బట్టి ఈ విధంగా నడుస్తున్నాయి. స్వాతి నక్షత్రంలో విన్నయ్య కలర్స్, అదేవిధంగా లాసయ్య కలర్స్ ఈ విధంగా నడుస్తున్నాయి. సో అలాగే మనకు రోజుకొచ్చి 5 జాములనే నడుస్తాయి. సో జాముల ప్రకారం ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, జాముల ప్రకారం చూసినట్లయితే మొదటి జాము ఉదయం 6 గంటల నుండి 8:26 వరకు ఈ జాము అనేది నడుస్తుంది. మొదటి జాము ఉదయం 6 గంటల నుండి 8:26 వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది. సో జామ్ ప్రకారం చూసినట్లయితే పింగళ రాజ్యం, నెమలి భోజనం, డేగ గమనం, కాకి నిద్ర, కోడి లాసు. సో ఫ్రెండ్స్, మొదటి జామ్ ప్రకారం చూసినట్లయితే పింగళ రాజ్యం, నెమలి భోజనం, డేగ గమనం, కాకి నిద్ర, కోడి లాసు. సో ఫ్రెండ్స్, మొదటి జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. సో ఫ్రెండ్స్, మొదటి జామ్లో ముసుగు రంగుగా వేసుకునే కలర్ చూసినట్లయితే పింగళ రాజ్యం, నెమలి భోజనం, డేగ గమనం, కాకి నిద్ర, కోడి లాసు. సో ఈ విధంగా ఉంది కాబట్టి నెమలి పింగళని మనం కోడి కాకిల మీద కానీ కోడి డేగల మీద కానీ మనం మొదటి జాములో ముసుగు రంగుగా పెట్టుకోవచ్చు. సో 6 గంటల నుండి 8:26 వరకు మనం పింగళ రాజ్యం, నెమలి భోజనం ఉంది కాబట్టి నెమలి పింగళని మనం ఈ జాములో ముసుగు రంగుగా పెట్టుకోవచ్చు. సో మొదటి జాము ఈ విధంగా నడుస్తుంది. అదేవిధంగా రెండవ జాము చూసినట్లయితే ఉదయం 8:26 నుండి 10:48 వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది. రెండవ జాము ఉదయం 8:26 నుండి 10:48 వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది. సో జామ్ ప్రకారం చూసినట్లయితే డేగ రాజ్యం, కోడి భోజనం, నెమలి గమనం, పింగళ నిద్ర, కాకి లాసు. సో ఫ్రెండ్స్, రెండో జామ్ ప్రకారం చూసినట్లయితే డేగ రాజ్యం, కోడి భోజనం, నెమలి గమనం, పింగళ నిద్ర, కాకి లాసు. సో ఫ్రెండ్స్, రెండో జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. సో రెండవ జామ్లో ముసుగు రంగుగా ఎంచుకునే కలర్ చూసినట్లయితే డేగ రాజ్యం, కోడి భోజనం, నెమలి గమనం, పింగళ నిద్ర, కాకి లాసు ఈ విధంగా ఉంది కాబట్టి మనకి కోడి డేగ కానీ కోడి నెమలి కానీ మనం రెండో జామ్లో ముసుగు రంగుగా పెట్టుకోవచ్చు. సో పింగళ నిద్ర, కాకి లాస్ ఉంది కాబట్టి
కాకి పింగళ మీద మనం కోడి డ్యాగను కానీ కోడి నెమలను కానీ మనం రెండవ జాములో ముసుగు రంగుగా పెట్టుకోవచ్చు. సో రెండవ జాము ఈ విధంగా నడుస్తుంది. సో అదేవిధంగా మూడవ జాము చూసినట్లయితే ఉదయం 10:48 నుండి మధ్యాహ్నం 1:12 వరకు ఈ జాము అనేది నడుస్తుంది. మూడవ జాము ఉదయం 10:48 నుండి మధ్యాహ్నం 1:12 వరకు ఈ జాము అనేది నడుస్తుంది. సో జామ్ ప్రకారం చూసినట్లయితే నెమలి రాజ్యం, కాకి భోజనం, కోడి గమనం, డ్యాగ నిద్ర, పింగళ లాసు. సో ఫ్రెండ్స్, మూడో జామ్ ప్రకారం చూసినట్లయితే నెమలి రాజ్యం, కాకి భోజనం, కోడి గమనం, డ్యాగ నిద్ర, పింగళ లాసు. సో ఫ్రెండ్స్, మూడో జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. అదేవిధంగా మూడవ జాములో ముసుగు రంగుగా ఎంచుకుంటే కలర్ చూసినట్లయితే నెమలి రాజ్యం, కాకి భోజనం, కోడి గమనం, డ్యాగ నిద్ర, పింగళ లాసు ఈ విధంగా ఉంది. కాబట్టి మనకి కాకి నెమలను కానీ కోడి కాకులు కానీ కోడి పచ్చకాకులను కానీ మనం మూడవ జాములో ముసుగు రంగుగా పెట్టుకోవచ్చు. సో కాకి నెమలను కానీ కోడి కాకులను కానీ కోడి పచ్చకాకులను కానీ మనం మూడవ జాములో ముసుగు రంగుగా పెట్టుకోవచ్చు. సో డ్యాగ నిద్ర, పింగళ లాస్ ఉంది కాబట్టి డ్యాగల మీద కానీ పింగళాల మీద కానీ మనం కాకి నెమలను కానీ కోడి కాకులను కానీ ముసుగు రంగుగా పెట్టుకోవచ్చు. సో మూడవ జాము ఈ విధంగా నడుస్తుంది. సో అదేవిధంగా నాలుగవ జాము చూసినట్లయితే మధ్యాహ్నం 1:12 నుండి 3:36 వరకు ఈ జాము అనేది నడుస్తుంది. నాలుగవ జాము మధ్యాహ్నం 1:12 నుండి 3:36 వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది. సో జామ్ ప్రకారం చూసినట్లయితే కోడి రాజ్యం, పింగళ భోజనం, కాకి గమనం, నెమలి నిద్ర, డ్యాగ లాసు. సో ఫ్రెండ్స్, నాలుగో జామ్ ప్రకారం చూసినట్లయితే కోడి రాజ్యం, పింగళ భోజనం, కాకి గమనం, నెమలి నిద్ర, డ్యాగ లాసు. సో ఫ్రెండ్స్, నాలుగవ జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. సో నాలుగవ జాములో ముసుగు రంగు చూసినట్లయితే కోడి రాజ్యం, పింగళ భోజనం, కాకి గమనం, నెమలి నిద్ర, డ్యాగ లాసు ఈ విధంగా ఉంది. కాబట్టి సో కోడి పింగళను కానీ కోడి కాకులను కానీ కోడి పచ్చకాకులను కానీ మనం ముసుగు రంగుగా పెట్టుకోవచ్చు నాలుగవ జాములో. సో నెమలి నిద్ర, డ్యాగ లాస్ ఉంది కాబట్టి నెమలి డ్యాగల మీద కానీ డ్యాగల మీద కానీ మనం కోడి పింగళాన్ని, కోడి కాకులను కానీ కోడి పచ్చకాకులను కానీ మనం ముసుగు రంగుగా పెట్టుకోవచ్చు. సో నాలుగవ జాము ఈ విధంగా నడుస్తుంది. సో అదేవిధంగా ఐదవ జాము చూసినట్లయితే మధ్యాహ్నం 3:36 నుండి సాయంత్రం 6 గంటల వరకు ఈ జాము అనేది నడుస్తుంది. ఐదవ జాము మధ్యాహ్నం 3:36 నుండి సాయంత్రం 6 గంటల వరకు ఈ జాము అనేది నడుస్తుంది. సో జామ్ ప్రకారం చూసినట్లయితే కాకి రాజ్యం, డ్యాగ భోజనం, పింగళ గమనం, కోడి నిద్ర, నెమలి లాసు. సో ఫ్రెండ్స్, ఐదో జామ్ ప్రకారం చూసినట్లయితే కాకి రాజ్యం, డ్యాగ భోజనం, పింగళ గమనం, కోడి నిద్ర, నెమలి లాసు. సో ఫ్రెండ్స్, ఐదో జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. సో ఐదవ జాములో ముసుగు రంగుగా ఎంచుకునే కలర్ చూసినట్లయితే కాకి రాజ్యం, డ్యాగ భోజనం, పింగళ గమనం, కోడి నిద్ర, నెమలి లాసు ఈ విధంగా ఉంది. కాబట్టి కాకి డ్యాగలను కానీ కాకులను కానీ పింగళాలను కానీ మనం ముసుగు రంగుగా పెట్టుకోవచ్చు. సో కోడి నెమలల మీద మనం కోడి నిద్ర, నెమలి లాస్ ఉంది కాబట్టి కోడి నెమలల మీద కానీ నెమలల మీద కానీ మనం కాకి డ్యాగలను కానీ డ్యాగలను కానీ పింగళాలను కానీ మనం ముసుగు రంగుగా ఐదవ జాములో పెట్టుకోవచ్చు. సో ఐదవ జాము ఈ విధంగా నడుస్తుంది. సో అదేవిధంగా జాములు అనేది టైమింగ్ కరెక్ట్గా చూడండి. మొదటి జాము, రెండవ జాము, మూడవ జాము, నాలుగవ జాము, ఐదవ జాము. జాములు అనేది టైమింగ్ కరెక్ట్గా చూడండి.
నక్షత్రం టైమింగ్ కూడా కరెక్ట్గా గమనియండి.